సబ్బాష్ షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులారా, విశ్రాంతి దినమున తీరికగా సంతోషంగా గడుపుతున్నారు కదా. ఎందుకంటే ఘనమైన దినమని ఎంచి ఎందరైతే ఘనంగా ఆచరిస్తారో వారిని వారి సంతానం భూమి యొక్క ఉన్నతంలో ఎక్కించేవాడు సుమా. ఇది నా కృపావాక్యము చూసుకుందాము. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలిచునియు నేను ఎరుగుదును. యోబు గారు ప్రవచనాత్మకంగా చెప్తున్నాడు. ఆయనకున్న స్థితిగతులలో చూసారా బిడ్డలారా, ఆయన ఆస్తి అంతా కోల్పోయాడు, ఆయన 10 మంది సంతానమును కోల్పోయాడు, చివరికి ఆయన శరీరం క్షీణించింది. అప్పటికి కూడా ఆయన ఏమంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు, ఆయన భూమి మీద సదాకాలం నిలుస్తాడు. అనగా చూడండి, మొదటి రాకడ గురించి రెండవ రాకడ గురించి ఆయన ప్రవచనం ఎత్తి చెప్తున్నాడు. ఈ మాటలో 2 దాగి ఉన్నాయి. నా విమోచకుడు అనగా ఆయనను మెస్సేను ఆయననే అప్పుడు చూశాడు ఆయన. యోబు గారు మెస్సేను చూసి నా విమోచకుడు సజీవుడు అవుతాడు, ఎందుకంటే ఆయన మరణ పునరుత్థానం ప్రకటిస్తున్నాడు. ఒక మాటలో చూసినట్టయితే మరణ పునరుత్థానములను ఆయన ప్రకటిస్తున్నాడు. మళ్ళీ ఆయన రెండవసారి వచ్చి భూమి మీద స్థాపించబోయే రాజ్యం గురించి చెప్తున్నాడు. నా విమోచకుడు సజీవుడు మాత్రమే కాదు, ఆయన సదాకాలం నిలిచి ఉంటాడు, ఆయన రాజ్యం వెళుతాడు. సో ఆ రారాజైన ఆ యాషువా మెస్సే రాజ్యం కొరకు ఈ శరీరము క్షీణించిపోయినప్పటికీ, ఆ యొక్క శ్రమలు అనేకం వచ్చినప్పటికీ, వారి సంతానము తీసివేయబడినప్పటికీ, ఆయన బాధలన్నీ మరి భయంకరమైన బాధలు కలిగినప్పటికీ, సో స్నేహితులు అనేకలు వచ్చి ఆయనను నిందల పాలు చేస్తున్నారు, ఆయన మీద నిందలు మోపుతున్నారు, ఆయన మీద తప్పిదములు మోపుతున్నారు. అయినప్పటికీ ఆయన చెప్తున్నాడు, నా విమోచకుడు సజీవుడు, ఆయన సదాకాలం నిలిచి ఉంటాడు. బిడ్డలారా, మనము కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు శ్రమలు, ఇబ్బందులు, బాధలు కలుగుతున్నాయి. యోబు గారి పోల్చుకునేంత బాధలు కాదు, కానీ అలాంటి బాధలు కలిగినప్పుడు నా విమోచకుడు సజీవుడు, ఆయన సదాకాలం నిలిచి ఉంటాడు, నన్ను ఆయన మరణ పునరుత్థానం నుంచి ఆయన నన్ను లేపుటకు శక్తిమంతుడు, ఎందుకంటే నా విమోచకుడు ఆయన సజీవుడుగా లేచాడు, మృత్యుంజయుడిగా లేచాడు. మళ్ళీ ఆయన సదాకాలం నిలవడానికి కొరకు ఈ భూమి మీదకి ఆయన రారాజుగా రాబోతున్నాడు. ఆ రాజ్యము కొరకు ఎదురు చూసే బిడ్డలారా, ఆ రాజ్యం కొరకు ఆశ కలిగిన బిడ్డలారా, ఆ రాజ్యం నుంచి తృష్ణ కలిగిన వారులారా, మరి పరమ తండ్రి కృప చూపుతాడు, కనికరము చూపుతాడు, మన శ్రమలన్నింటి నుంచి విడిపిస్తాడు, మన బాధలన్నింటి నుంచి విడిపిస్తాడు, మన ఇబ్బందులన్నింటి నుంచి విడిపిస్తాడు. మనం ఆ మాట నమ్మితే నా విమోచకుడు సజీవుడు ఆయన సదాకాలం నిలిచి ఉంటాడు. అట్టి విధంగా మనందరిని ఆయన నిలిచి ఉంచుడుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, నా విమోచకుడు సజీవుడని యోబు గారు అయితే ఏ విధంగా ప్రవచనాత్మకంగా చెప్తున్నాడో, మా విమోచకుడవైన సజీవుడమైన యాషువా మీరు సజీవంగా లేచారని, మళ్ళీ తిరిగి రారాజుగా మీరు రాబోతున్నారని, నాయన మరణ పునరుత్థానం గురించి మాత్రమే కాదు, రెండవ రాకడ గురించి కూడా మేము ధ్యానిస్తుండగా సహాయం చేసి మయం పొందుకొనమని యాషువా మెస్సే నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరమ తండ్రి, మన పరలోకపు తండ్రి, రక్షకుడును విమోచకుడును నజరేయుడైన యాషువా మెస్సే వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, వంశాలకు శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక.